బయటికి వస్తాయి. సో ఇప్పుడు మేడం ఫోర్ స్టూడెంట్ ఎంత క్లియర్ గా అనిపిస్తాయి. ఫస్ట్ డస్ట్ అనేది అతికింది మేడం ఫేస్ మీద పై లేయర్ కి, ఇప్పుడు క్లియర్ ఉందా? సో నెక్స్ట్ పార్ట్ స్క్రబ్ తర్వాత ఫేస్ ప్యాక్. ఓకేనా? ఫేస్ ప్యాక్ స్కిప్ చేస్తారు, మన దగ్గర అంత టైం లేదు కదా, లంచ్ మళ్ళీ మీకు అరేంజ్ చేయాలి. యాజ్ పర్ మీ స్కిన్ టోన్ గ్లో షీట్ మాస్క్ వేసుకుంటారా, చార్కోల్ వేసుకుంటారా, ఇన్స్టా గ్లో వేసుకుంటారా, వైటమిన్ సియా, గోల్డా, మీ స్కిన్ ప్రాబ్లం మీద డిపెండ్. ఓకే, 10 నిమిషాలు వెయిట్ చేసి అష్యూర్ ఏది వాడుతున్నారు వాష్ చేయాలి. స్కిన్ ఫార్ములా 9 గ్లో షీట్ మాస్క్ వాడుతున్నారంటే షీట్ మాస్క్ పెట్టి రిమూవ్ చేసి నీట్ గా మాయిశ్చరైజర్ పెట్టి, మనం ఏదైనా డైలీగా మాయిశ్చరైజర్ వాడతారు కదా మీరు, బ్రైట్నింగ్ కానివ్వండి, యూత్ ఎలెక్సర్ కానివ్వండి, పెట్టి వదిలేయడం అంతే. ట్రై చేయండి. ఇలాంటి క్లీనప్స్ ఎండ వెళ్ళిపోతుంది కదా 4 or 5 PM ఈవినింగ్ టైమ్స్ ప్రిఫర్ చేయండి. ఎందుకంటే మీరు ఇంత మంచి క్లీనప్ హాఫ్ అన్ అవర్ కూర్చొని ఫేషియల్ క్లీనప్ చేసుకుని మళ్ళీ ఎండకి వెళ్తున్నారంటే బెనిఫిట్ ఉండదు అనమాట. ఎండలో లైక్ మీరు వెళ్తారు కదా ఎట్లయినా ప్లాన్స్ కి, వాటికి డస్ట్ ఎక్కువ మళ్ళీ స్కిన్ మీద ఫామ్ అయిపోతుంది. సో ఈవినింగ్ చేయండి. ఆ 12 hours మీరు రెస్ట్ గా ఉంటారు కదా బెడ్ మీదనే, ఆ 12 minutes లోనే మీ స్కిన్ ఇంకా కొంచెం ఫాస్టర్ గా వర్క్ చేస్తుంది మీ మాయిశ్చరైజర్ వల్ల. క్లియరా? సో నెక్స్ట్ ప్రోడక్ట్ స్కిన్ కేర్ కంప్లీట్ చేద్దాం. సో నేను వాడుతున్న స్కిన్ ఫార్ములా 9 రేడియంట్ ఫేస్ గ్లో మిస్ట్. ఓపెన్ చేయమంటున్నా. 1 2 3. మరీ హెవీగా స్ప్రేస్ వద్దు, 3 స్ప్రేస్ చాలు. ఓకేనా? ఈ షోల్డర్ ఉందా, ఈ నుంచి తెచ్చండి ఇలా సైజ్ ఈక్వల్ గా, మరీ ఫ్రంట్ కాదు మరీ దూరం కాదు. ఓకేనా? మీ షోల్డర్ అంటే సైజ్ తీసుకుని 1 2 3 దట్స్ ఇట్. మేకప్ చేసుకున్నారు, టోటల్ గా మేకప్ కంప్లీట్ అయిపోయింది కదా, అప్పుడు కొంచెం గ్యాప్ తీసుకోండి, దూరం పెట్టండి, ఒక 2 స్ప్రేస్ కొట్టి డాప్ చేసుకోండి. సో జస్ట్ డాప్ చేయడం, ఫేస్ మిస్ట్ రబ్ చేయకూడదు. సో మేడం కి పిగ్మెంటేషన్ ఉంది కదా, సో వాడుతున్న సి సిరం. ఓకే, జస్ట్ ఒక 2 drops ఆ సీరం టోటల్ స్ప్రెడ్ చేయండి. ఎక్కువ టైం పడదు, వాటరీ బేస్డ్ కాబట్టి చూడండి అబ్జర్వ్ అయిపోయింది వాళ్ళ స్కిన్ మీద. సో నెక్స్ట్ ప్రోడక్ట్ సీరం తర్వాత బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ క్రీమ్. సో బ్రైట్నింగ్ ఎప్పుడైనా ఇంతే క్వాంటిటీ, కొంచెం ఇంకా చబ్బీ ఫేసెస్ ఉన్నారనుకోండి కొంచెం ఎక్స్ట్రా, మరీ హెవీగా తీసుకోమాకండి. ఎందుకంటే మీకు ఆశలు అంతే, ఒక క్రీమ్ 1 month లో ఫినిష్ చేస్తే తొందరగా పోతుందా, అలా ఏం అవ్వదు. ఓకేనా? మసాజ్ చేయండి అట్లీస్ట్ ఫర్ 2 minutes. మీరు ఎంత మసాజ్ చేస్తారు కదా, ఎందుకంటే ఇది జెల్ అండ్ క్రీమీ బేస్డ్ అనమాట. సో మీరు ఎంత మసాజ్ చేస్తారో అంత స్కిన్ లోపలికి వెళ్ళిపోతుంది కదా, క్రీమ్ పెనిట్రేట్ అయిపోతుంది, అప్పుడు మీకు రిజల్ట్స్ అనేవి వస్తాయి. ఇక్కడ మీ స్కిన్ కేర్ రొటీన్ క్లీనప్ అనేది కంప్లీట్ చేసుకున్నాం మనం. వీటి తర్వాత ఇఫ్ యూఆర్ గోయింగ్ ఫర్ ఫంక్షన్స్ కానీ అలాంటి సైట్స్ అయితే ఫౌండేషన్ మేకప్ స్టార్ట్ చేయండి. లేదు క్లీనప్ చేసి ఇంకా నైట్ డిన్నర్ చేసుకున్నారు పండుకోవాలంటే ఇంతే లాస్ట్. ఇంకేది పౌడర్ మేకప్ ఇంకేం అప్లై చేయమాకండి, ఇలానే వండుకోండి. క్లియరా? సో ఇప్పుడు ఇలాగనే సింపుల్ మేకప్ డెమో కూడా చూపించేయనా? ఆఫ్టర్ దట్ మీకు లంచ్ టైం ఇస్తాం. మనం ఓకే, ఇది మన స్కిన్ ఫార్ములా 9. సో ప్రైమర్ బెనిఫిట్స్ ఏంటంటే ఫస్ట్ ఇది జిడ్డుగా ఉండదు, ఇది చాలా లైట్ స్మూత్ గా ఉంటది, వెల్వెట్ టెక్స్చర్. యాంటీ ఇంకా అవసరం లేదు మా SF9 ప్రోడక్ట్స్ వాడతారు కదా, ట్రై చేయండి. అష్యూర్ మింగిల్ చేయవద్దు. ఓకేనా? బికాస్ ఇట్స్ లైక్ అ పర్సనల్ రేంజ్ ప్రోడక్ట్స్. మన ఈ SF9 ట్రీట్మెంట్ రేంజ్ ప్రోడక్ట్స్. మీరు వాళ్ళకి ముడతలు ఉన్నాయి అనుకోండి, యూత్ ఎలెక్సర్ సజెస్ట్ చేయండి. సి సిరం మీద యూత్ ఎలెక్సర్ మీద బ్రైట్నింగ్. క్లియరా? ఏదైనా ఫస్ట్ లిక్విడ్ టెక్స్చర్ ప్రోడక్ట్స్ ఫస్ట్ వాడండి. సీరం యూత్ ఎలెక్సర్ అనేది వాటరీ బేస్డ్ ప్రోడక్ట్స్ ఫస్ట్ వాడండి, అబ్జర్వ్ అయిపోతుంది. బ్రైట్నింగ్ అనుకోండి, పైగా చూస్తున్నారు కదా పైన ఇంకా ఉంటుంది ఎంత మసాజ్ చేసినా. సో ఇది అవుటర్ లేయర్ కి పెట్టండి. క్లియరా? క్రీమీ బేస్డ్ లాస్ట్ లో ఉండాలి. బిఫోర్ దాట్ మీరు ఏది సీరం యూత్ ఎలెక్సర్ కానీ ఆర్ జెల్ బేస్డ్ ప్రోడక్ట్స్ ఉంటాయి కదా అవి వాడండి. ఓకేనా? సో ఇది ప్రైమర్ వాడుతున్నా. సో ప్రైమర్ డిఫరెన్స్ మీ ముందు చూపిస్తున్నా.
కనిపిస్తుందా? సెకండ్ లో మీ ఆయిల్ కంట్రోల్ అయిపోయిందా? నాకు ఏమైనా టైం పడిందా? మీ ముందే కదా. సో మీకు ఎంత ఆయిలీ స్కిన్ ఉన్నా, ఎంత జిడ్డు స్కిన్ ఉన్నా కదా విత్ ఇన్ సెకండ్స్ కవర్ చేస్తుంది. సో చాలా మెంబర్స్కి ఎలా అంటే ఫౌండేషన్ కానీ కాంపాక్ట్ ఫంక్షన్స్కి వెళ్తారు కదా, పెడతారు కదా, విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ సైడ్స్ కి పోతుంది, ఫౌండేషన్స్ సైడ్స్ కి వెళ్ళిపోతుంది కదా. సో అలాంటి బేస్ ఎందుకు అవుతుందంటే మీ ప్రైమర్ కానీ మీ బేస్ కరెక్ట్ గా లేదు, మీ స్కిన్ మీద ఆ pH బ్యాలెన్స్ మాయిశ్చరైజర్ ఉంది కదా ఈక్వల్ గా లేకుండా మీకు ఫౌండేషన్ కానీ కాంపాక్ట్ కానీ తొందరగా ఫేడ్ అయిపోతుంది. క్లియరా? అలాంటి పర్సన్స్ కి డెఫినెట్లీ మన ప్రైమర్ సజెస్ట్ చేయండి. సెకండ్ సలూన్ పాలర్స్ కి అయితే చాలా బెనిఫిట్. ఒక్క ప్రైమర్ మీరు డే అండ్ నైట్ వాడిన 6 months వస్తుంది. నేను క్వాంటిటీ చూసినారా మీరు? నేను ఎంత తీసుకున్నా? ఇది పంప్ కూడా కాదు, ఒకటి టన్ ప్రో పర్ఫెక్ట్ లిక్విడ్ ఫౌండేషన్స్ ఇవి. ఓకే, ప్రైమర్ ముందు సన్ స్క్రీన్ దెన్ ప్రైమర్. సో సన్ స్క్రీన్ ఇప్పుడు ఈ టైం ప్రిఫర్ చేయ, మీరు వెళ్ళే ముందు ఏమి ఎండ ఉండదు. ఓకేనా? సో ఇది ఫౌండేషన్ మన మిస్టర్ ఆఫ్ మిలాన్ న్యూ లాంచ్ అయినా. సో ఓవరాల్ గా 3 షేడ్స్ ఉన్నాయి. క్లియరా? సో 3 షేడ్స్ ఉన్నాయి. కాస్త మ్యూట్ లో పెట్టుకోండి దీపన్స్. సో 001 అనేది ఫర్ ఫెయిర్ స్కిన్ టోన్, చాలా ఫెయిర్ గా ఉంటారు కదా వాళ్ళకి 001 ఇవ్వండి. మీడియం స్కిన్ టోన్ ఉంటారు కదా 002, కొంచెం డార్కీగా డస్కీగా స్కిన్ టోన్ ఉంటారు కదా వాళ్ళకి 003. గుర్తు పెట్టుకోండి, మీరు ఏ ఫౌండేషన్ ఇస్తున్నారు సేమ్ కాంపాక్ట్ సజెస్ట్ చేయండి. సేమ్ కాంపాక్ట్, మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకండి. వాళ్ళది మీడియం స్కిన్ టోన్ అన్న మీరు మీకు ఐడియా వచ్చేస్తుంది కదా చూడగానే. ఫర్ ఎగ్జాంపుల్ చాలా ఫెయిర్ ఉన్న వాళ్ళకి 001, నాలాంటి స్కిన్ టోన్ వాళ్ళకి 002, కొంచెం డార్కర్ గా ఉన్న వాళ్ళకి 003. ఇప్పుడు క్లియరా? సో ఫౌండేషన్ లో మనకి పపయ్య ఎక్స్ట్రాక్ట్స్, వైటమిన్ ఈ, ఇంకా SPF 15 కూడా ప్రొవైడెడ్ అనమాట. సో మీరు రెగ్యులర్ ఫౌండేషన్ వాడినా మీ స్కిన్ ఉల్టా ప్రొటెక్షన్ అవుతుంది, డామేజ్ అవ్వదు. సో చాలా మెంబర్స్ కి మైండ్ లో ఉండిపోతుంది కదా, అరే ఫౌండేషన్ రెగ్యులర్ వాడితే స్కిన్ బ్లాక్ అయిపోతుంది మేకప్ ప్రోడక్ట్ అనేది. సో ఇక్కడ మన ఫౌండేషన్ లో ప్యూర్ గా వెగన్ ప్రోడక్ట్, వెజిటేరియన్ ప్రోడక్ట్. ఓకే. సెకండ్ పారాబిన్ ఫ్రీ. పారాబిన్ ఫ్రీ అంటే కెమికల్ ఫ్రీ ఇంగ్రీడియంట్. ఓకేనా? సో పారాబిన్ అనేది ఒక హార్మ్ఫుల్ ఇంగ్రీడియంట్ అన్నమాట. అది బాటిల్ కి లైఫ్ ఇవ్వడానికి, షెల్ లైఫ్. సో ఆ ఇంగ్రీడియంట్ మన ఏ బాటిల్స్ లైనా లేవన్నమాట. థర్డ్ హలాల్ సర్టిఫైడ్, అంటే మనకి వీటిలో హలాల్ సర్టిఫైడ్ అంటే కెమికల్స్, పిగ్ ఫ్యాట్ కానీ ఇలాంటివి ఉంటాయి కదా, మన ప్రోడక్ట్స్ ఉండవు. ఓకేనా? సో నేను తీసుకున్న షేడ్ 002. సో ఈ స్పాంజ్ కానీ మీ హ్యాండ్ కానీ మీరు ఎలా అయినా అప్లై చేయొచ్చు యాజ్ పర్ మీ కన్వీనియన్స్. సో బెటర్ స్పాంజ్ తీసుకోండి. ఈ స్పాంజ్ కావాలంటే బ్యాంగిల్ స్టోర్లు అక్కడ దొరుకుతుంది, మన వెస్టీజ్ లో ఇంకా రాలేదు. మళ్ళీ నా దగ్గర క్యాబిన్లో రామాకండి. బ్రషెస్ ఉన్నాయి అవైలబుల్ గా, మిస్టర్ ఆఫ్ మిలాన్ వచ్చేసినాయి మొన్న. సో ఎవరికైనా కావాలంటే తీసుకోండి. బ్రషెస్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. కరెక్టా? జస్ట్ డార్క్ చేస్తున్నా. పిగ్మెంటేషన్ కవర్ అయిందా? మాక్సిమం 50 to 60% కవర్ అయింది. ఓకే. సో ఈ టోటల్ ఈ పిగ్మెంటేషన్ ని, మీకున్న డార్క్ స్పాట్స్ ని కవర్ చేయడానికి ఇంకో ప్రోడక్ట్ వాడుతున్నా, కన్సీలర్. మనం అందరం కన్సీలర్ ని వాడిస్తాం ఏదో కొనకి, అసలు గుర్తే చేయం. కరెక్టా? ఎప్పుడు గుర్తుకొస్తుంది? ఫొటోస్ దిగిన తర్వాత ఫోటో జూమ్ చేస్తాం ఇంటికి వచ్చినాక, అమ్మా నా పిగ్మెంటేషన్ కనిపిస్తుందా, నా డార్క్ సర్కిల్స్ ఇన్ని కనిపిస్తున్నాయా. కరెక్టా? జెన్యూనే కదా. సో ఆ వాటిని కవర్ చేయడానికి కన్సీలర్. సో కన్సీలర్ లో కూడా సేమ్ 001, 2, 3 షేడ్స్ ఉన్నాయి. వాళ్ళకి హెవీగా డార్క్నెస్ ఉందంటే 003 ప్రిఫర్ చేయండి, మాక్సిమం 003 ప్రిఫర్ చేయండి. ఓకేనా? సో 001 స్కిన్ టోన్ వాళ్ళు కూడా 2 అయినా ప్రిఫర్ చేయొచ్చు, 3 అయినా ప్రిఫర్ చేయొచ్చు. సో కన్సీలర్ అనేది 1 స్టెప్ డౌన్ ప్రిఫర్ చేయాలి, ఎందుకంటే ఆ బ్లాక్నెస్ ఉంటది కదా, ఆ బ్లాక్నెస్ ని హైడ్ చేయాలి మనం అందరం. క్లియరా? సో మీరు ఫెయిర్ ఉన్నారు, ఆ బ్లాక్నెస్ ఉంటుందా పిగ్మెంటేషన్, ఇంకా నేను ఫెయిర్ పెడితే పెయింట్ వేసినట్టుగా కనిపించేస్తుంది ఈజీగా. సో 1 స్టెప్ డార్క్ ప్రిఫర్ చేయండి. సో నేను కన్సీలర్, ఎస్. సో స్లైట్ గా నేను కన్సీలర్ ఇలా డార్క్ చేస్తున్నా.
జస్ట్ డాబ్ చేయండి. ఓకే, కన్సీలర్ అప్లై చేయండి. కొందరికి సైడ్స్ లో, కొందరికి అండర్ ఐస్ డార్క్ సర్కిల్స్ ఉంటాయి, పిగ్మెంటేషన్ స్పాట్స్, అక్కడ కవర్ చేసేయండి చాలు. ఓకేనా? సో ఇది మన న్యూలీ లాంచ్ అయిన కాంపాక్ట్ పౌడర్ మిస్టర్ ఆఫ్ మిలాన్ 002. క్లియరా? సో వీటి బెనిఫిట్స్ ఏంటంటే ఈ పౌడర్ అనేది మీ ఫేస్ మీద 16 hours స్టే చేయడానికి హెల్ప్ చేస్తుంది అన్నమాట. మనం ఎలా వేరే మీరు బయట బ్రాండ్స్ కాంపాక్ట్ పౌడర్ వాడతారా, గంట కూడా ఉండదు. కరెక్టా? 16 hours ఆయిల్ ఫ్రీ పెట్టడానికి హెల్ప్ఫుల్ అన్నమాట. సో మీ ఫేస్ కంట్రోల్ చేయడానికి. సో స్టాక్ లో వచ్చేసినాయి. సో చాలా మెంబర్స్ నాకు కాల్ మెసేజ్ చేసినారు కదా, స్టాక్ లో వచ్చేసినాయి. ఓకేనా? సో తీసుకోండి. ఈ బ్రషెస్ అనేవి బాగా స్మూత్ గా ఉంటాయి బ్రషెస్. ఈ కాంపాక్ట్ పౌడర్ డాబ్ చేయండి, రఫ్ చేయకండి. సో డాబ్ చేసి ఫేస్ మీద నార్మల్ గా ఇలా డాబ్ చేయండి, ఇలా రుద్దకండి రప్ప రప్ప. ఓకే, సన్ ప్రొటెక్షన్ ఉంటుంది, చాలా లైట్ వెయిట్ ఉంటుంది, 16 hours ఆయిల్ ఫ్రీ. ఇట్స్ ప్రో పర్ఫెక్ట్ కాంపాక్ట్ పౌడర్, మైక్రో ఫినిషింగ్ కాంపాక్ట్ పౌడర్. నార్మల్ కాంపాక్ట్ పౌడర్ అయితే అస్సలు కాదు. ఫౌండేషన్ కాంపాక్ట్ తీసుకున్నారు అనుకోండి, డెఫినెట్లీ గా కన్సీలర్ పర్చేస్ చేయండి. ఇంతక ఎగ్జాంపుల్ ఏది ఇచ్చిన నేను, కరెక్టా? బాగుంటుందా? నెక్స్ట్ చూసుకుంటే జూమ్ చేస్తే పిగ్మెంటేషన్, మీ డార్క్ సర్కిల్స్. కరెక్టా? సో ఇది మన ఐ షాడో ప్యాలెట్. ఓకేనా? సో ఎలక్ట్రిఫైయింగ్ ఐ షాడో ప్యాలెట్, ఇలాంటి 2 ప్యాలెట్ స్టాక్ ఉన్నాయి, 001 అండ్ 002. సో మీకు యాజ్ పర్ మీ కలర్ సీక్వెన్స్, యాజ్ పర్ మీ కలర్ టోన్ ప్రిఫర్ చేసుకోండి. ఓకేనా? సో నేను దాదాపు ఫర్ ఫెయిర్ ఆర్ మీడియం స్కిన్ టోన్ వాళ్ళకి 001 ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే వీటిలో షిమ్మరీ కూడా ఉంది, మ్యాట్ కూడా ఉంది. క్లియరా? సో యాజ్ పర్ మేడం, సో నెక్స్ట్ నేను వాడుతున్నా మన వెలినో బ్లూ ఐలైనర్. మేడం సారీ బ్లూవే కదా, గ్రీన్ వద్దు. ఫేస్ వాష్ చేసినా కూడా పోదన్నమాట. మేకప్ రిమూవర్ తో కూడా రఫ్ చేయాలి, అంత వాటర్ ప్రూఫ్. సో ఎవరైనా కలర్ ఐలైనర్ ప్రిఫర్ చేస్తున్నానంటే డెఫినెట్లీ ప్రిఫర్ చేయండి ఇలాంటి షేడ్స్. సో టోటల్ గా 4 షేడ్స్ అవైలబుల్, గ్రీన్, బ్లూ, బ్రౌన్, పర్పుల్. సో ఐలైనర్ జస్ట్ బ్యాక్ సైడ్ నుంచి స్వైప్ చేయండి ఇలా. ఎవరికి ఐలైనర్ పెట్టడానికి రా, సో మీకు ఎలా కావాలి ప్రిఫర్ చేయండి. ఓకే, సో నేను ఏవేవి టోటల్ గా ఐ ప్రొడక్ట్స్ వాడుతున్నా కదా, 3 months బేబీస్ నుంచి వాడచ్చు, అంత సేఫ్ అయిన ప్రొడక్ట్స్. సెకండ్, మన ఐ ప్రొడక్ట్స్ అనేది ఆప్థమాలజికల్లీ టెస్టెడ్, అంటే ఐ డాక్టర్ నుంచి టెస్టెడ్ అయినవి. ఇవి సేఫ్ ప్రొడక్ట్స్, చిన్న పిల్లలకైనా పెట్టచ్చు, ఎంత ఏజ్ అయినా కూడా పెట్టచ్చు. చాలా మెంబర్స్ కి లెన్స్ అలవాటు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను కూడా వాడతాను కలర్ లెన్స్, ఎప్పుడైనా ఈవెంట్స్ బట్టి నేను కూడా కాజల్ ఈజీగా స్వైప్ చేస్తాను. సో మీకు ఇవి కొందరికి ఎలా అంటే ఆ లెన్స్ పెట్టిన సైట్స్ ఉన్న వాళ్ళకి, స్పెట్స్ ఉన్న వాళ్ళకి కాజల్ పెట్టగానే రెడ్డిష్ అయిపోతాయి ఐస్. సో అది కాజల్ వాటిలో ఉన్న ప్రాబ్లం అన్నమాట. సో మన కాజల్లో ఆప్థమాలజికల్లీ టెస్టెడ్, దీంట్లో వైటమిన్ ఈ అండ్ న్యాచురల్ ఆర్గన్ ఆయిల్స్ ఉంటాయి, వాటి వల్ల మీకు సేఫ్ ఉంటాయి. సో మీరు పిల్లలకైనా వాడచ్చు, కార్తిక మీ ఇష్టం. ఓకేనా? సో ఇది పెన్సిల్ కాజల్, ఇంకోటేమో డీప్ డిఫైన్ కాజల్ ఉంటుంది, కోల్ కాజల్ టైప్, కొంచెం లావుగా, అవి చిన్న పిల్లలకి వాడండి. ఇదైతే మీరు లైనర్ కమ్ కాజల్ వాడచ్చు. ఎప్పుడెప్పుడైనా అవి కొంచెం కూలింగ్ ఎఫెక్ట్ కూడా వస్తుంది మనకి. సో నెక్స్ట్ ఇది మస్కరా. సో మస్కరా ఎందుకు వాడతాం మనం? మీ ఐ లాషెస్ ఉంటాయి కదా, కర్ల్ ఈజీగా అవ్వడానికి. కొందరికి మా ఐ లాషెస్ కనిపించవు, బాగా థిన్గా ఉంటాయి. సో అవి కొంచెం థిక్నెస్, ఇంకా మీ ఐ కాన్ఫిడెన్స్ ని బయటకి కనిపించాలంటే మస్కరా అనేది చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్. ఓకేనా? సో మీరు అందరూ జూమ్ ట్రైనింగ్స్ కానీ అప్పుడు చూస్తారు, మీ డ్రెస్సెస్ ఎవరు చూడరు, మీ ఫేసే చూస్తారు. ఆ ఐ కాన్ఫిడెన్స్ మీరు కనిపించినారు అనుకోండి, అబ్బా ఈ లీడర్ కరెక్ట్ గా చెప్తున్నారని గెస్ చేస్తారు. క్లియరా? ప్యాలెట్. ఓకేనా? సో ఈ 3 in 1 ఎందుకంటే ఫస్ట్ కాంటరింగ్, ఈ బ్రౌన్ కలర్. ఓకేనా?
సెకండ్ హైలైటర్. హైలైటర్ అంటే మిడిల్ లో షిమ్మరీగా ఉంటుంది మీకు. థర్డ్ బ్లష్. ఓకే, సో మీరు మేకప్ లో బ్లష్ స్కిప్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మేకప్ వాడరు, నేనే స్కిప్ చేసినాను అంటున్నా. ఓకేనా, సో ఇది బ్లష్. సో కొందరేమో ఐ షాడో ప్యాలెట్ క్యారీ చేయరు కదా, 3 అన్ని క్యారీ చేయరు. సో అప్పుడు ఎలా అంటే మీరు ఈ 2 ఐ షాడో కింద కూడా వాడుకోవచ్చు. మల్టీపర్పస్ యూస్. సో ఈ కౌంటరింగ్ ఎలా అంటే చాలా మెంబర్స్ కి యాక్చువల్ గా మేకప్ చేసేటప్పుడు ఈ జా లైన్ అనేది ఇలా షార్ప్ గా ఉండాలి. ఈ జా లైన్ షార్ప్ లేదనుకోండి, చబ్బీగా ఫేసెస్ ఉన్నాయనుకోండి, డబల్ చిన్, మీ మేకప్ ఎంత హెవీగా ఇచ్చినారో అదొక అట్రాక్షన్ అనేది మిస్ అయిపోతుంది. సో ఆ జా లైన్ ని షార్ప్ చేయడానికి లేజర్ ట్రీట్మెంట్ ఏం అవసరం లేదు. కటింగ్ లో జస్ట్ ఈ కౌంటరింగ్ ఉందా ఇలా తీసుకోండి. కొంచెం ఇట్లా తిప్పరా. ఆల్రెడీ మేడం షార్ప్ గా ఉన్నారు, స్టిల్ ఇంకా షార్ప్ చేద్దాం. సో ఇలా 3 చేయాలి. ఐస్ లాస్ట్ లిడ్ ఉందా ఇక్కడ, ఇలా ఇది మన టీత్ జా లైన్ ఉందా ఇది. ఓకేనా, ఇలా చేసి మళ్ళీ ఇలా ఈ కిందకి ఇట్లా చేసుకోవాలి. దట్స్ ఇట్. 3. సో ఇలా ప్రిఫర్ చేయండి. ఓకేనా, సో ఇలా డౌన్వర్డ్ చేయండి. దట్స్ ఇట్. ఇక్కడ చేసినామా ఇలా డౌన్వర్డ్ చేయండి. సో ఐ డోంట్ నో మీ అందరికి. ఓకేనా, ఏ సైడ్ బాగుంది ఇప్పుడు? బ్లష్ పెట్టిన సైడా? నేను హ్యాండ్ పెట్టి షైనింగ్ గా ఎక్స్పోజ్ చేయాలి, ఆ సైడ్ హైలైటర్ పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ చీక్స్ ఈ పార్ట్. ఓకేనా, నెక్స్ట్ మీ నోస్ పార్ట్. ఇంకా చాలా మెంబర్స్ ఎలా అంటే డీప్ బ్లౌజెస్ వేసుకుంటారు, కరెక్టా? సో అప్పుడు ఎలా అంటే సీరం లో మీరు కొంచెం హైలైటర్ కలపండి. ఓకేనా, ఆ సీరం కొంచెం అప్లై చేయండి. మనం ఈ పార్ట్ అయితే హల్కగా వదిలేస్తాం కదా, సీరం లో ఆయిల్ కొంచెం కలిపి మన సీరం హైలైటర్. మరి అంత కష్టపడకండి, కొంచెమే జస్ట్ ఇలా అప్లై చేసుకొని వదిలేయండి. ఆ షైనింగ్ పార్ట్ అట్లానే ఉంటుంది మీ ఫేసెస్ కి, మొత్తం స్వెట్ రాకుండా కనిపిస్తుంది అనమాట. అది జనరల్ గా ఇష్టం మీ అందరికి. ఈ స్పేస్ ఉంటుంది ఇక్కడ ఈ బోన్ దగ్గర. ఓకే, సో హైలైట్ చెయ్యండి ఆ బోన్ కి, ఎందుకంటే ఫేస్ కాన్ఫిడెన్స్ లెవెల్ కానీ మీ ఫేస్ అనేది బాగా అట్రాక్టివ్ గా కనిపిస్తుంది. సో ఇక్కడ చూపిస్తున్నా. ఓకేనా, కనిపించిందా? రెడ్ అలర్ట్ కోడ్ అనేది 41009 008. ఓకే, వెలినో లిక్విడ్ మీకు మన ఎంప్లాయీ ఎవరు వస్తారో అక్కడ చెక్ చేస్తారు, మీకు లంచ్ తీసుకొచ్చేస్తారు. చూపించాలా మరి అక్కడ చేస్తే बताना पड़ता